మరిగే నీటిలో బాలామృతం పిండి వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. పిల్లలు మరీ ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బాలామృతం పిండితో అయితే చేస్తున్నాను అనమాట. అంగన్వాడీలో ఇస్తారు కదా, ఆ పిండితో అయితే చేస్తున్నాను. ఇలా ఒక కప్ అనేది వేసుకోవాలి. ఇలా పిండిని వేసేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు చక్కెర అయితే వేసుకోవాలి, షుగర్ని. ఆల్రెడీ మనకి ఈ పిండిలో చక్కెర అనేది ఉంటుంది కాబట్టి స్వీట్ని బట్టి మీరు చూసి వేసుకోండి. ఇలా వేసేసుకొని రెండు కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవి రెండు కలిసేలాగాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే ఇక్కడ వచ్చేసి మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను కొంచెము. ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు ఇంకా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా సమ్మర్లో పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అనేది చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఈ మిల్క్ పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఇందులోకి పాలైతే వేసుకుందాము. ఇలా పాలు అనేది వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము, మొత్తం కలిసేలాగా. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా మనకి చక్కెర కరిగే వరకు ఇలా బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి, ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా. చూసారు కదా, ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి వేరొక బౌల్ అయితే తీసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా 4 కప్పుల నీళ్ళు అనేది వేసుకొని మనం ఒక కప్పు పైనే పాలు అనేది వేసుకున్నాము. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా గ్యాస్ ఆన్ చేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ పిండిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడాను అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి, ఎక్కడ కూడాను ఉండలనేది లేకుండా. ఇలా మొత్తం కూడాను కలిపేసుకుందాము, అంతా కూడాను ఎక్కడ అనేది ఉండలనేది లేకుండా. ఇది కొంచెం గట్టి పడే వరకు కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. అంతా కూడాను కలిపేసుకొని ఇలా కొంచెం గట్టి పడే వరకు ఉడికించుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్లాసులలో వేసుకోవడమే. మీరు కావాలి అంటే ఇందులోకి కొంచెం ఇంకా బాదం అలాంటివి వేసుకోవచ్చు. ఇలా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. చల్లారిన తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకి. ఇప్పుడు ఇలా గ్లాసులు అనేది తీసేసుకొని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇంకా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకోవాలి. ఇంకా అన్ని గ్లాసులను అదే విధంగా వేసేసుకుందాము. ఈ విధంగా అలాగే ఇందులోకి కొంచెం బాదంని అయితే వేస్తున్నాను నేను మిడిల్లో కొంచెం ఈ విధంగా వేసేసుకొని. మీరు కావాలంటే ఫస్ట్లో అయినా వేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వేసుకొని మరి కొంచెం అయితే వేసేసుకుందాము. ఇలా ఇంకా ఐస్ క్రీమ్కి పైన అయితే వేస్తున్నాను నేను. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా ఏదైనా ఒక కవర్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈ విధంగా ఇలా అనేసుకొని ఇంకా ఒక రబ్బర్ అనేది అలాంటిది వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక రబ్బర్ అనేది వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడాను ఇదే విధంగా వేసేసుకోవాలి. ఒక స్పూన్ ఒక స్టిక్స్ కత్తెరతో ఈ విధంగా పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్పూన్స్ని ఈ విధంగా పెట్టేసుకోవడమే. మన దగ్గర ఇవి లేకపోతే స్పూన్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా మనకి ఇంక ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడాను ఇదే విధంగా పెట్టేసుకోవడమే. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను వచ్చేసి నైట్ అంతా పెట్టేస్తున్నాను.
లేదంటే ఒక 6 గంటల సేపు అయినా పెట్టేసుకోవాలి. నేను ఓవర్ నైట్ అంతా పెట్టేసుకుంటాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే చూసేద్దాం ఐస్ క్రీమ్లు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నైట్ అంతా పెట్టేసాం కదా, ఇప్పుడైతే చూసేద్దాం మార్నింగ్ మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిందా లేదా అనేది. ఇలా కవర్ని అయితే తీసేసుకొని అన్నీ కూడాను తీసేసుకుందాము. ఇలా అన్నీ కూడాను తీసేసుకున్నాక కొంచెం ఇలా వాటర్లో అనుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ వచ్చేసి. బాలామృతంతో కుల్ఫీ ఐస్ అయితే మనకి రెడీ అయిపోతుంది. పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం తీసేద్దాము. చూసారా మనకి ఎంత ఈజీగా వస్తుందో. బాదం వచ్చేసి కింద వేసుకోండి, మీరు కింద అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా ఇంకా అన్నీ తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాలామృతంతో కుల్ఫీ ఐస్ అయితే రెడీ అయిపోయింది మనకి. చూసారా అన్నీ కూడాను ఈజీగా వచ్చేసాయి. ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది బాలామృతంతో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే బాలామృతంతో కుల్ఫీ ఐస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.